ఇక్కడ ఒక బొమ్మేసిన మన శంకర్ సాబు 4 ఒకే రోజు దారుణాలు జరిగినాయి. రాష్ట్రంలో పెరుగుతున్న దాడులు, అదుపు తప్పుతున్న ల్యాండ్ ఆర్డరు. ఏడదప్పింది అదుపు, బ్రహ్మాండంగా ఉంది మా ల్యాండ్ ఆర్డరు. జిందగీలో ఎవడు ఇంత మంచి చేయలే, నిజమా కదా? రోజుకో ఆడబిడ్డ పైన మానభంగం జరుగుతుంది, ల్యాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. రోజుకోడు పిల్లాని మొగన్నాని పిల్లాన్ని కూడా చంపుతాండు, బాగుంది ల్యాండ్ ఆర్డరు. సమాజం మొత్తం రేవంత్ కావాలి రేవంత్ కావాలి రేవంత్ కావాలి అంటారు. నువ్వేందా ఒక తిప్పి తిప్పి రాస్తావు మా అన్న బదనాలు చేస్తానికి? మరి రేవంత్ అన్న మంచిగా చేస్తుంది పరిపాలన. ఇంకో ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ నేతలు దాడి ఒకటట. ఆ హఫీజ్ బాబా నగర్ లో ముస్లిం మైనార్టీ స్కూల్ ఊల్చేదంటే ఇది 2 3 ఎర్రగడ్డలో నిరుద్యోగులపై అటాక్ చేసిరట, ఇది 3 4 షాద్నగర్ లో విద్యార్థులపై చేసుకున్న పోలీసుట. ఇట్లా ఒకటే రోజు 4 దుర్మార్గాలు. ఇందిరమ్మ రాజ్యం కాదు, 4 దుర్మార్గాల రాజ్యం అయింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు కాదు, ఇప్పుడు 4 గ్యారెంటీలు అవుతున్నాయి. ఈరోజు 4 గ్యారెంటీస్ అమలైనాయి, ఇంకో 2 పెండింగ్ ఉన్నాయి రేపు జూబ్లీస్ లో. 6 గ్యారెంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యానికి కళ్ళు మూసుకొని ఓటేయచ్చు. వేద్దామయ్యా, మీరు గమ్మతున్నారు, వేయాలి, వేస్తేనే మంచిది. సో ఒకటే రోజు 4 దారాలట, మంచిగా రాసిండు. మరి చాంద్రాయణగుట్టలో ముస్లిం మైనారిటీ స్కూల్ వచ్చిన హైడ్రా రంగనాథ్ గారికి ఏమంటానంటే, ఫాతిమా కాలేజీ పైన చూపించిన మానవత్వము, ఫాతిమా కాలేజీలో చదువుకునే పొరగాల జీవితాల పైన ఉన్న ప్రేమ మరి ఈ స్కూల్లో చదివే పొరగాల పైన లేదా అంటే సంకర ఆగుతలేడా కాంగ్రెస్ సంకర ఆగితే బాగుంటుండే. రంగనాథ్ గారు జర సోయి తెచ్చుకొని మీ గురించే ఇక్కడ నింపిండు బొమ్మ. గూడు పోయిన వాళ్ళ గోడు విను రేవంతు, గుడిసెల మీదకే బుల్డోజర్లు, పెద్దలకో నీతి పేదలకో నీత, హైడ్రా దెబ్బకు పేదోడే బాధితుడు. మొత్తం చాటభారత రాసుకొచ్చి నేను ఆల్రెడీ చదివిన. సో ఏది ఏమైనా హైడ్రా రంగనాథ్ కళ్ళు మింగినాయి, కళ్ళు మింగి కళ్ళకు ఆకులు ఒడిచినాయి. ఆయన ఎంతసేపున బలిసినోని కాడికి ఓడు, పేదోని కాడికే ఓతాడు. తిరుపతి రెడ్డి అంటే ఒక్కసారి కూడా నీ దమ్ముంటే తిరుపతి రెడ్డి ఒక్క పిల్లర్ కూడా కొట్టి నువ్వు మునగానమైతే బా మా రంగనాథ్ సార్ ఐ లవ్ యూ సార్ అని చెప్తాను. అప్పుడు అమ్మో నాకు ఫుల్ ఇష్టం నిజంగా మీరు అంటే. ఎందుకంటే మీరు బాకులో కొడుతూ ఉంటారు, చాలా చూస్తూ ఉంటావు యూట్యూబ్లలో. అమ్మో చాలా సిన్సియర్ ఆఫీసర్ అని తెలిసింది నాకు. మన నారాయణ మన ఇల్లు కూడా ఉందట కదా, హైడ్రా రంగనాథ్ గారిని కూడా నారాయణనే ఉందట. మా బక్కదేశం అన్నట్టు మొత్తం ఇస్తాడు డీటెయిల్స్ మొత్తం. మరి దాని సంగతి ఏమైనా చూడరాదు, వద్దు సాయిరామ్ అంటది. అది కూడా ముచ్చట వేరే అయిపోయింది. కాంగ్రెస్ రాజ్యంలో ప్రజలు గోసపడతా అంటే రేవంత్ రాజ్యం అంట జూబ్లీ దగ్గర ఇస్తాడట. అలా పగటికాలుగా అంటారు. హైడ్రా రేవంత్ ప్రైవేట్ ఏజెన్సీ అట, పెద్ద నిర్మాణాలు అందుకే కనిపిస్తలేవట, పేదల ఇళ్ల మీదనే ప్రతాపం అట. ఎమ్మెల్యే అడికపూడి 11 ఎకరాలు కబ్జా చేసిండు. బుల్లు షీట్స్ వేసిరు, మనకి బుల్లు షీట్స్ వేసిరట. వేసి పోలీసులే ప్రొటెక్షన్ ఇస్తారట 11 ఎకరాలకు. కాంగ్రెస్ లో జాయిన్ అయితే అన్ని లంగాపాలు చేసుకోవచ్చు మీరు. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? రేవంత్ పథకాలు బంద్ చేస్తాం అంటుండు, అవేమి ఆయన సొంత ఆస్తులు కావు. అలా అయ్యే జాగిరి తీసుకొస్తలేడు, లేదంటే జూబ్లీస్ ప్యాలెస్ అమ్మో, లేదంటే చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీల షేర్లు అమ్మేమో మనకేమి ఇస్తలేడు. మన సొమ్ము మనకే ఇస్తాడు, అలా కూడా మింగుతాడు ఇంకా. అంతే కదా రేవంత్ అన్న. ప్రజల్లో తిరుగుబాటు మొదలైనట్టు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా అయ్యో ఇట్లా ఎలా పరమానంద శిష్యులు తెలుసానా మీకు? మీరు చిన్నప్పుడు చదువుకుర్రా? పరమానంద శిష్యు అంతా పనికిమాల రోజున ఆ సంఘం మొత్తం కూర్చున్నాడు. నిన్న మీటింగ్ పెట్టినాడా, మన ఎటువంటి పనికిమాలలో రా, మన కరెక్టే ఉన్నావా, పనికిమాల సంఘానికి అధ్యక్షులు అవుతావా కావా అని పోలింగ్ పెట్టుకున్నట్ట. మరి అందరూ పనికిమాల సంఘం అధ్యక్షులు, ఎవడు ఉపాధ్యక్షులు, అందరూ అధ్యక్షులు అంటారు. అబ్బా చాలా తెలియగలడు కదనే. నేడు ఎస్ఎల్బిసి వద్దకు సీఎం రేవంత్ రెడ్డి. నేడు నుంచి ఎయిర్ బోర్న్ సర్వేట, NGRI ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వే. అబ్బో హెలికాప్టర్ ద్వారా భూగర్భ అధ్యయనం, కెనేడియన్ సాంకేతికత వినియోగం, సీఎం ఉత్తమ పర్యవేక్షణలో పనులు, మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గంపై సర్వే అయిపోయింది. రేపు కాంగ్రెస్ 2020 ఎస్ఎల్బీసీలోకి వెళ్ళి పొంగి పొరులుతాయి నీళ్లు, ఇట్లా పొంగి పొరులుతాయి.
ఏది ఐన్స్టీన్ బ్రెయిన్తోనా? ఒక ఆయనకేమో ఇటు తిరుగుతుంది బ్రెయిన్, ఒక ఆయనకేమో ఇటు తిరుగుతుంది. ఒకడే చెట్టుకు చేస్తాడు, ఒకడేమో నీళ్లు వాటర్ కలుపుతాడు. మీరు 9 కిలోమీటర్ల సొరంగం తోమి నీళ్ళు ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు చక్కరాకు పోయిపోయగలదు. ఈ మొఖాన మన్నువాడ మీకేం బుద్ధి లేదు. ఎజలు బీజీ మీరు వీక్తారు ఇక సరే మీరు వీక్తారు అనుకుందాం, జరసేపు అనుకుంటా పో. చనిపోయిన శవాలు ఎంపుతారు చెప్పు. గుడిలో ఉన్నది వీకి తర్వాత ఏంటో మీరు వీక్తారా వీకర తాజు కానీ సచ్చిన శవాన్ని తీయలేని సన్నాసులట ఇక మాకు నీతి వాక్యాలు చెప్తాంటే మాకు కోపం వస్తూ ఉంటుంది. అనవసరమైన బీపీలు చెప్తారు ఎందుకు? మాకు చెద కాదు, మీ సన్నాసులు ఒప్పుడైపోయా. వీళ్ళు కాలేజీలట మీట కూర్చురట, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. తిచ్చినోడు తప్ప తిట్టోడు. రేవంత్ మంచోడు అంటే చూపి ఒకరన్నా ఈ వర్గం ఆఖరికి మీ కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా 100 కోట్లు ఇవ్వని ప్రపంచ బ్యాంకుకి లేఖ రాసేవాడు. ఇజ్జత్ వాయ ఏమన్నా ఉందా ఇలువ? మన మానవ అనిపిస్తుందా? ఏమో నాయన మీకేదే తెలియాలి. మీరు ఎట్లా బతుకుంటారు? రోషం లేని బతుకులు మీ అయితే కాంగ్రెస్ వాళ్ళే. రోజం ఉంటే ప్రజలు తిరుగుతా అంటే శివునే దుర్నోడు శరీరం శలనం ఉండదానే? శలనం లేని సన్నాసులు తయారు.